ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు జూలై 19 నుంచి జూలై 25 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మనకి ఈ 19 నుంచి 25 లోపల ముఖ్యమైనటువంటి పండుగలు చూసినట్లయితే 25వ తారీఖు తొలి ఏకాదశి అవుతోంది. శైల ఏకాదశి అంటారు. ఆ రోజు చాతుర్మాస్య ప్రారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు. మనకి కార్తీక మాసంలో ఈ వ్రతం పరిపూర్ణం అవుతుంది. 4 మాసాలు పూర్తవుతాయి. ఆషాఢం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం. ఈ 4 మాసాలు అయ్యేటప్పటికీ చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి మాసములట. ఈ చాతుర్మాస్య దీక్ష వహించేవారు ప్రాతకాలంలో స్నానం చేసి ఒక గదిలో స్వామికి మండపం ఏర్పరిచి విష్ణుమూర్తిని పెట్టుకుని అఖండ దీపారాధన 4 నెలలు పెట్టుకుంటారు. ఉదయం షోడశోపచారాల చేత పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరిస్తూ కిందే పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాయంకాలం వేళ ఏకభుక్త ఒకేసారి రోజు ఆహారాన్ని స్వీకరిస్తూ సాయంకాలం వేళ కూడా స్వామివారికి షోడశోపచారాల చేత పూజ చేసి ఒక దీక్ష వహిస్తారు. ఇది చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసాలు ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఉండాలట. ఇది అయితే ఈ వారం మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, వృషభ రాశిలో కుజుడు, రవి, గురులేమో కర్కాటక రాశిలో, మిథున రాశిలో బుధుడు, శుక్రుడు, కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉన్నది. భాగ్యస్థానంలో ఉన్నాడు గురుడు. భాగ్యస్థానం అంటే 9వ స్థానంలో గురుడు ఉన్నాడు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. 6వ స్థానంలో కుజుడున్నాడు. అతను అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఇంకా చంద్రుడికి వస్తే లాభ, వ్యయ, జన్మస్థానాల్లో సంచారం. ఈ వారం వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, చికాకు. వారాంతం కార్యజయం, ధనలాభం, నూతనమైనటువంటి వస్తువులు, అలంకారాలు సమకూర్చుకుంటారు. అన్నింటా విజయం సాధించగలుగుతారు. ప్రతి పని యందు కూడా శ్రద్ధ వహిస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఈ వారం చూస్తే గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అష్టమంలో అంటే రవి భాగ్యంలో ఉండొచ్చు, అష్టమంలో బుధుడు ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా సప్తమంలో కుజుడు ఉన్నాడు. అయినప్పటికీ మీరు ఏం చేస్తారయ్యా అంటే విష్ణు సహస్రాన్ని రోజు పారాయణ చేయండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వీలైనప్పుడు బుధవారం నాడు కానీ మిగిలిన రోజుల్లో కానీ పెసరపప్పు, వడపప్పు అంటారు దాన్ని, పానకాన్ని నైవేద్యం పెడుతూ ఉండండి విష్ణుమూర్తికి. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చిరకాల వాంఛ నెరవేరుతుంది.
సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా అవకాశాలు ఉన్నది. వృత్తుల పరంగా చూస్తే కళారంగ వారు, న్యాయవాదులు, వైద్యులకి అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా కూడా చూస్తే వార ప్రారంభం, వారాంతం ఆర్థిక ప్రోత్సాహం కనబడుతోంది. అయితే ఈ రాశి వారు ఆరాధించవలసిన దైవం విష్ణుమూర్తి. వారాల్లో బుధవారం చేయండి. దర్శించవలసినటువంటి దేవాలయాలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించండి. దానం చేయదలుచుకుంటే పెసలు కానీ పెసరపప్పు కానీ దానం చేయండి. సత్ఫలితాలు పొందగలుగుతారు.